ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి నూతన సంవత్సరానికి ఆహ్వానం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఆ మేషరాశికి మొట్టమొదటి సేనా నాయకుడు దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుజుడే అధిపతి. ఈరోజు మొట్టమొదటి రాశితో మనం ప్రారంభిస్తున్నాం. ఆ రాశీనాథుడు కుజుడు. ఒక్క మేషరాశికే కాదు, వృశ్చిక రాశికి కూడా కుజుడే అధిదేవత. ఈ కుజుడికి పరమాత్మ అంశ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ కుజతత్వముతో పుట్టినవారు కాస్త ఉద్రేక స్వభావులై ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరి మాటను లెక్క పెట్టరు. తను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు కాదు 2 కాళ్ళే అంటారు. కానీ పట్టుదలతో ఏదైనా చెయ్యాలని దిగితే మాత్రం మంచి కార్యసాధకులు. ఎందుకంటే కుజతత్వంతో వీరి ఆత్మ నిత్యం ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అతిశక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంతో సేనానాయకులై జీవితంలో పోరాడుతుంటారు. ఏనాటికైనా విజయం సాధించాలనే కసి, కక్ష వీరికి ఉంటుంది. ఇక్కడ కక్ష అని ఎందుకు చెప్పానంటే,
ఆ కుజగ్రహం ఏ విధంగా కక్షలో తిరుగుతూ అరుణ వర్ణంతో ఉంటుందో ఆ వర్ణము కూడా ఉద్రేకాన్ని కలిగించేది. సూర్యుడి తర్వాత అగ్నితత్వముతో ఉన్న గ్రహము కుజగ్రహము. ఈ కుజుడిని మంగళ గ్రహం అని కూడా అంటుంటాం. మంగళవారం అంటేనే కొందరు భయపడుతుంటారు. లేనిపోని అపోహలతో ఆ రోజు ఏమీ చేయకూడదని కూడా తలపోస్తుంటారు. మంగళవారం అన్నది మంగళకరమైన రోజు. శివం కరోతి అంటే శుభమును కలిగించువాడు. అందుకనే మంగళుడు అని పేరును సార్థకత చేసుకున్నాడు. మంగళకరమైన రోజు. కుజుడిచ్చేంత మంగళకరమైన అనుగ్రహ తరంగాలు మరి ఏ గ్రహము ఇవ్వదు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి తీరుతుంది. కానీ వీరెక్కువసేపు ఏకాగ్రతలో ఒకచోట కూర్చోలేరు. తొందరగా ఏవో పనులు చేసుకుంటుంటారు, కానీ సోమరితనం వీరికి నచ్చదు. అంతేకాకుండా ఏదైనా సరే కార్యదీక్షతో ముందుకెళ్ళాలి. ముక్కు సూటిగా వెళ్ళటం వల్ల అప్పుడప్పుడు ముక్కుకు దెబ్బలు కూడా తగులుతుంటాయి. ఈ వృశ్చిక రాశి మేషరాశి సంబంధించిన వారు దేవసేనాధిపతి యొక్క ఆధిపత్యం కలవారు కాబట్టి మిలిటరీలో సైనికులుగా పనిచేయటమో లేకుంటే టీమ్ లీడర్స్గా ఉండటమో ఇలాంటి మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు మంత్రిగా నిలబడాలంటే కూడా కుజుడి యొక్క అనుగ్రహ తరంగాలు ఉండాలి. అప్పుడే వాళ్ళు అక్కడున్న వారికందరికీ నాయకుడై నిలబడగలడు. అది క్షత్రియ వర్ణం ఉన్న రాశి. అది మేషరాశి ఒక్కటే కాదు, వృశ్చిక రాశి కూడా అటువంటి తత్వం కలదే. వీరు మంచి జాతి పగడాన్ని ధరిస్తే వారిని అదృష్టం వరించి తీరుతుంది. ఈ మేషరాశి వారు 6వ తారీఖు, 9వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు ఇలాంటి తారీఖుల్లో పుట్టిన వారైతే ఎర్రటి పగడం మంచిదే. కానీ 4, 7, 8 ఈ తారీఖులలో పుట్టిన వారికి ఎర్రటి పగడం అస్సలు సరిపోదు. తెల్లటి శ్వేత పగడములో గణపతిని ధరించి చూడండి. ఆ గణపతి యొక్క అనుగ్రహ తరంగాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయంతో వీధిలో ముందుకు దూసుకెళ్ళగలరు. అటువంటి శక్తివంతమైన శ్వేత పగడాన్ని ధరించండి. లాకెట్టులో 8 ఆకారముతో పచ్చను కూడా కలిపి ధరిస్తే మరింత ధనాకర్షణ పెరుగుతుంది, జనాకర్షణ కలుగుతుంది, అన్నింటా విజయాన్ని సాధిస్తారు. వీరికి ముఖ్యమైన వృక్షము చండ్ర. నవగ్రహాలకు ఒక్కొక్క వృక్షము ఉంది. వీరు అప్పుడప్పుడు నెలకొక్కసారి మంగళవారం రోజు చండ్ర చెట్టును దర్శనం చేసుకొస్తేనే చాలు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం కలిగినట్లే. ఇక కుజుడు నాడీ శాస్త్ర ప్రకారం తీసుకుంటే రక్త ప్రసరణకు సంబంధించి తెలిపేవాడు, ఆరోగ్య కారకుడు, సోదర కారకుడు. వీరి సోదరులు ఎలా ఉంటారు, సోదరీమణులు ఎలా ఉంటారు, వీరి బుద్ధిబలం ఎలా ఉంటుందని తెలిపేదే కుజనాడి. అటువంటి శక్తివంతమైన నాడి కుజతత్వం. రక్తం యొక్క అతి పవిత్రతను త్రికోణ తత్వముతో పరిశీలించగలిగితే వారి గుణగణాలు బయటకి వస్తాయి. ఇవన్నీ నేను చెప్తున్నాను కదా అని విని కొందరు అయ్యా నాకు జాతకం చూడాలంటూ ఫోన్లు చేస్తున్నారు. నాకు జాతకాల గురించి తెలిసింది గోరంతే. మరొక్క మారు విన్నవించుకుంటున్నాను, దయచేసి జాతకాల గురించి, సంఖ్యాశాస్త్రాల గురించి, మరొక్క దాని గురించో నన్ను అడగకండి. నేను చేసేది కేవలం
ఇక్కడున్న నా తల్లి చాముండేశ్వరి అనుగ్రహంతో నాకందిన ముద్రల్ని అందిస్తున్నాను. ప్రతి సమస్యను దేవతా చిత్ర విగ్రహాల ద్వారా అన్నీ పటాపంచలు కావాలని, మీకన్నింటా విజయం కలిగించాలని ఎనరైజ్ చేసి, అది బ్రహ్మీ ముహూర్తంలో చిత్రించిన చిత్రం కానివ్వండి, ముద్రించిన చిత్రం కానివ్వండి, రాతి విగ్రహం కానివ్వండి, కంచు విగ్రహం కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, అందులోని ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లనే త్రిశక్తుల్ని ఎనరైజ్ చేసి వారికి అందచేస్తే అందులోని అదృష్ట తరంగాలన్నీ వారికి అంది అన్నింటా విజయాన్ని సాధిస్తారని నా ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి రాత్రి 12 వరకు ఈ ముక్కోటి దేవతల మధ్యనే ఉన్నాను. తప్పనిసరిగా నా యొక్క వాక్కు ఫలించాలి, నా యొక్క చూపు ఫలించాలి, మీకందరికీ అదృష్టయోగం కలగాలి. అందుకనే అనేక రకరకములైన ముద్రలని ఆ తల్లి అందిస్తుంటే మీకు అందచేస్తున్నాను. అంతేకాని ఇక్కడ నా యొక్క ప్రజ్ఞా పాఠవాలు కాదు, మన అంతరాత్మలోని పరమాత్మ యొక్క శక్తి తత్వాన్ని వెలిక్కి తీసి అందిస్తున్నానే కానీ నేను అన్నది ఇక్కడ శూన్యం. ఈ తల్లి అందించిన త్రికోణ తత్వమైన త్రికళ తత్వముతో ముద్రలని అందిస్తూ వస్తున్నాను. ఒక వ్యక్తి వివాహం కావాలన్నా, సంతాన యోగం కావాలన్నా, భోగభాగ్యాలు అనుభవించాలన్నా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం కావాలి, ఆ సిరుల తల్లి అనుగ్రహం కావాలి. ఇవన్నీ కలగాలంటే చంద్రమంగళ యోగం అన్నది కావాలి. చంద్రుడు చల్లనివాడు, మంగళుడు మంగళకారకుడైన కుజుడు అగ్నితత్వం కలవాడు. ఈ రెండింటి కలయిక వల్ల అతి శక్తివంతమైన తరంగాలు మనం అందుకోగలం, మహిమాన్వితమైన శక్తి తరంగాల్ని అందుకోగలం. అందుకని ఈ చంద్రమంగళ ముద్రలో మీరు చూశారంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి చక్రాలకు నాగమే ఒక భాగమై ఉంది. అదే సమయంలో ఆ నాగానికి వాహనమై నెమలి దాగి ఉంది. ఆ నెమలి ఏ విధంగా సాక్షాత్కరించబోతుందో ఆ చంద్రమంగళ యోగం ముద్రలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి మయూర అభయహస్తం ఎలా ఉందో మీకు దర్శనం కలిగించాలని నా ఆతృత, తపన, తపస్సు. అంతేకాకుండా ఆయన విజయ పతాకము కోడిపుంజుతో ఉంటుంది. ఈ మయూరము, కోడిపుంజు రెండు సర్పానికి బద్ధ శత్రువులే అయినా ఇక్కడ పరస్పర కలయిక ఉంది. చంద్రమంగళ యోగం అన్నది అదే. ఒకటేమో ఎర్రటి పగడము, మంగళ అన్నది వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి పగడం. ఆ ఎర్రటి వర్ణానికి అతీతమైనది రజితం. ఆ తెల్లటి వర్ణము మంచు వర్ణముతో ఉంది. ఈ రెండింటి సంయోగముతోనే, శివశక్తుల సంయోగముతోనే అదృష్ట యోగం కలుగుతుంది. అటువంటి శక్తివంతమైన మహిమాన్వితమైన చంద్రమంగళ యోగ ముద్రని రెండవ ముద్రగా అందిస్తున్నాను. చంద్రమంగళ ముద్ర ఇది. కీర్తి కిరీటమై ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కిరీటంగా ఇప్పుడు మారింది. ఎప్పుడూ బాలరూపంతో ఉండే కుజుడు యవ్వన కారకుడు. ఒక వ్యక్తి నిత్య యవ్వనుడై ఉండాలన్నా, సంతాన భాగ్యం కలగాలన్నా ఈ కుమారస్వామి యొక్క అనుగ్రహం కలగాలి. ఫలమునిచ్చడి పుణ్యక్షేత్రము నువ్వు వెలసిన ఫలనే, కలతలు తీర్చి కామితమొసగి సుందర స్వరూపము
ఇక్కడున్న అభయహస్తమే ఇంకాసేపట్లో అతి శక్తివంతమైన సర్పాలని దహించి విదిలించి వేసే మయూరంగా ఈ అభయముద్ర ఇలా నా మనోనేత్రానికి అందిన ముద్రగా ఈ వారం వరంగా నూతన సంవత్సర కానుకగా మీకు అందచేస్తున్నాను. తారకాసురుడు అనురాక్షసుడు బ్రహ్మను మెప్పించి తారకాసురుడు అనురాక్షసుడు బ్రహ్మను మెప్పించి వరము పొందెను తనకు మరణము శివపుత్రుని వల్ల తప్ప మరి కుడి చేయి మయూర ముద్రతో సర్పదోషాన్ని తొలగించేది, ఎడమ చేయి చంద్రతత్వముతో పంచభూత తత్వముతో ఈ పంచ అనుగ్రహ తరంగాలతో బంధించగలిగేది కూడా ఆయన యొక్క విజయ పతాకము అరుణవర్ణముతో కొక్కరకో అంటూ లోకానికే నిద్రలేపే సంకేతం, మేల్కొలిపే సంకేతము, మనలోని చైతన్యాన్ని నిద్రలేపే సంకేతము. ఒక జీవుడు నిద్రిస్తే మరణంతో సమానము. మరుసటి రోజు నిద్ర నుండి మేలుకుంటే వాడికి శరణు ఇచ్చినట్టే ఆ దేవుడు. ఆ జీవాత్మ మేలుకుంటేనే ప్రాణం ఉన్నట్లు, లేకుంటే మరణమే శరణమవుతుంది. అటువంటి జీవాత్మలను ఉద్రేకపరిచి ఉత్సాహపరిచి సూర్యోదయంతో లేవండి అంటూ కొక్కరకో అంటూ కూసేదే ఈ కోడిపుంజు. అటువంటి విజయ పతాకాన్ని ధరించిన వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంతోనే ఇలా విజయ పతాకాన్ని ధరించి ఈ శత్రుదోషమైన సర్పదోషాన్ని హరించి ఈ హరిద్ర ముద్ర వలన మీ యొక్క దరిద్ర దోషాలన్నీ తొలగి కుజదోషాలన్నీ తొలగి అన్నింటా విజయం సాధించాలని ఈ భక్తి తరంగాల నుండి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంల నుండి ఈ హరి అనే తత్వముతో మీలోని దోషములన్నీ హరించిపోవాలని ఈ భక్తి తరంగాల నుండి అద్భుత శక్తి తరంగాలు మీ ఇంట ప్రవేశించి సర్పదోష నివారణ కలగాలని కోరుకుంటున్నాను. పార్వతులకు కళ్యాణం జరగవలెను ఇప్పుడు. ఇక మూడవది షణ్ముఖ షట్కోణ ముద్ర. మన షట్చక్రాలకి అధిష్టాన దేవతే అయి అనేక సిద్ధుల్ని అనేక రకములైన మహిమల్ని తెలియపరిచేవాడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. 6 ముఖములతో ఉన్నవాడు. తేజము అన్నదానికి ప్రతిరూపము సుబ్రహ్మణ్య స్వామి. అందుకనే ఆయనను కుమరగురువు అంటుంటాం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే సు అంటే మంచిది, మంచి బ్రహ్మ, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే పరమేశ్వరుడు లాంటివాడు. ఇక్కడ త్రిశక్తుల కలయికతో 6 ముఖములతో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు శూలాయుధమున ప్రత్యక్షమవుతున్నాడు.
ఈరోజు కుజదోషములున్న వారికి అభయముద్రగా చిత్రించి చూపిస్తున్నాను. ఇలా ఊర్ధ్వముఖముగా ఉన్న కోణము పాజిటివ్ అని కోణం. ఇది పాజిటివ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఊర్ధ్వముఖంగా జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ అగ్నితత్వమే దైవశక్తి. అధోముఖంగా పాతాళ గంగల శక్తి కోణము ఇలా ఉంటుంది. ఈ రెండు కోణములు ఏకమైతే ఇలా ఒక కోణము, ఇలా మరొక కోణము, ఊర్ధ్వ అధోముఖ కోణములై ప్రతి మనిషిలోనూ ఆడ మగ అనే తేడాను తెలియచేసేది కూడా ఈ కోణములే. ఈ ఊర్ధ్వముఖము కైలాస తత్వాన్ని సూచించేది, దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలది. ఈ అధోముఖము పాతాళ సూచిక, శుక్రుడి యొక్క అసుర గురువు యొక్క తత్వము. ఇదేమో ఊర్ధ్వముఖంగా ఉన్నది దేవగుణముతో ఉన్న బృహస్పతి యొక్క దేవతత్వమైనది. అసుర సురతత్వములు ఏకమైతే, పాజిటివ్ నెగటివ్ ఏకమైతేనే